జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కోట రాజబాబును నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియామకమైన కోట రాజబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. కోట రాజబాబు గతంలో కాళేశ్వరం దేవస్థానం చైర్మన్గా 2 పర్యాయాలు, మహదేవ్పూర్ సర్పంచ్గా, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీకి సంబంధించిన పలు పదవులలో విశిష్ట సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత విశ్వాసపాత్రునిగా ఉంటూ దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావుకి అత్యంత సన్నిహితునిగా మెలిగారు. ఆ తర్వాత కూడా ఆయన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో అవినాభావ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. పార్టీలో ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవకాశం లభించింది. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నన్ను నియమించినందుకు గౌరవ మంత్రివర్యులు ఐటీ మరియు భారీ పరిశ్రమ శాఖ మంత్రులు మా ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు గంట సత్తన్న గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నా ఎన్నికలో నియామకులు సహకరించినందుకు. అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరులు ప్రకాష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ, కార్యకర్తలందరికీ, అన్ని విభాగాల సంఘాల నాయకులందరికీ కూడా నేను ఆ నియోజకవర్గంలో వారందరూ ప్రత్యేకంగా నాకు సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా ఎంపీ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీకత్త గారికి, అందరికీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముఖ్యమంత్రి సలహాదారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం పెద్దలు మరి అందరి సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కావాల్సిన కృషి చేస్తామని చేస్తూ నిరుద్యోగ యువతకు ఈ గ్రంథాలయాలను విజ్ఞాన కనులుగా తీర్చిదిద్ది వారి ఉద్యోగ కాంపిటేటివ్ స్పిరిట్ను తీసుకురావడానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలో అన్ని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వారికి అందుబాటులో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.